సత్వరమే చేనేత రుణమాఫీ అమలు. అవును, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా 48.8 కోట్లు కేటాయించామని, కార్మికుల నమోదు ప్రక్రియ పూర్తి కాగానే జియో ట్యాగ్ మగ్గం మీద పనిచేస్తున్న కార్మికులకు ఏటా 18,000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున 2 విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు. జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారన్నమాట. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ పథకాన్ని సత్వరం అమలు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. చేనేత జౌళి పథకాలపై ఆయన సమీక్షించారన్నమాట. ముఖ్యంగా జాతీయ చేనేత పురస్కారం 2014 ఎంపికైన యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్ట పాకకు చెందిన గజం నర్మదా గోడ పవన్లకు ఈ సందర్భంగా మంత్రి అయితే సన్మానించారన్నమాట. సో తొందరలోనే చేనేత రుణమాఫీ డబ్బులు అయితే వస్తున్నాయని, దాంతోపాటు కార్మికులకు ఏటా 18,000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున కూడా 2 విడతలు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో